మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము ప్రచార ఆర్భాటాలు చేయడం లేదని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు. డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను.